నమస్కారం అప్టెక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. నిన్న ఏప్రిల్ 17, 2024న శ్రీరామనవమి పండుగ జరిగిందని మనందరికీ తెలుసు. ఇదే ఏప్రిల్ 17, 2024 అయోధ్యలోని రామ మందిరంలో మధ్యాహ్నం 12 గంటలకు ఒక అరుదైన ఒక చారిత్రాత్మక ఘట్టం చోటు చేసుకుంది. రాబోయే సంవత్సరం నుండి అది ఖచ్చితంగా చారిత్రాత్మక ఘట్టం అవుతుంది. అండ్ ఆ అరుదైన ఘట్టం అలా కొనసాగుతూనే ఉంటుంది. నేను చెప్పింది అర్థం కాలేదా? కంగారు పడకండి. నిన్న అయోధ్య రామ మందిరాన్ని నిర్మించిన తర్వాత జరిగిన మొట్టమొదటి శ్రీరామనవమి పండుగ. సో ఇక్కడ ఒక సైంటిఫికల్ వండర్ జరిగింది. వండర్ ఇన్ ద సెన్స్ అది యాక్చువల్గా ఎక్స్పెరిమెంట్ లాగా కాదు, రాదర్ ఇట్ హ్యాస్ బిన్ కండక్టెడ్ అని చెప్పొచ్చు. ఇప్పటి నుంచి ప్రతి శ్రీరామనవమికి కూడా ఈ జరుగుతుంది. అండ్ దానినే సూర్య తిలక్ మెకానిజం అని పిలుస్తున్నారు. ఇక్కడ మీరు పిక్చర్లో జాగ్రత్తగా గమనిస్తే బాలరాముడి యొక్క విగ్రహం ఏదైతే నుదుటి భాగం ఉందో అక్కడ సూర్య తిలకం పడిందనమాట. మామూలుగా తిలకం అంటే ఏదో బొట్టు అలాంటిదని అనుకుంటాం మనం, కానీ సూర్య రశ్మియే తిలకం రూపంలో పడింది బాలరాముడి యొక్క విగ్రహం మీద. అందుకే దాన్ని సూర్య తిలక్ అని అంటున్నారు. ఈ సూర్య తిలక్ దానంతటా అది రాలేదు. అలా సూర్యుడి యొక్క రశ్మి అక్కడ పడే విధంగా ఒక మెకానిజం ఏర్పాటు చేశారు. అందుకే దానికి సూర్య తిలక్ మెకానిజం అని పేరు పెట్టారు. ఇంతకీ దీన్ని తయారు చేసింది ఎవరు, లేదు అభివృద్ధి చేసింది ఎవరు, అది ఎలా వర్క్ అవుతుంది, దీని యొక్క స్పెషాలిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. So if we get into the context, the Surya Tilak is a celestial event that took place in the Grand Ram Temple in Ayodhya. మనం ఇందాక అనుకున్నట్టుగానే ఇదే సంవత్సరంలో రామ మందిరం యొక్క ఇనాగరేషన్ జరిగింది. అయితే అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు, కన్స్ట్రక్షన్ కంప్లీట్గా. బట్ ఆఫ్ కోర్స్ గుడి పరంగా మనం జాగ్రత్త గమనిస్తే బాలరాముడి యొక్క విగ్రహ ప్రతిష్ఠ ఇవన్నీ అయిపోయాయి. అయితే ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే ఇది టెంపుల్ ఇనాగరేషన్ అయిన తర్వాత జరిగిన మొట్టమొదటి శ్రీరామనవమి. మధ్యాహ్నం 12 గంటలకు ఈ అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. విచ్ ఈస్ బాలరాముడి యొక్క విగ్రహం నుదుటి భాగంలో ఈ పార్ట్లో సూర్యరశ్మి పడిందనమాట. ఇట్ ఈస్ ఆఫ్ 5.8 సెంటీమీటర్స్, 5.8 సెంటీమీటర్ల లెంత్ యొక్క సూర్యుడి రశ్మి పడింది. దిస్ ఈవెంట్ ఈస్ నోన్ యాజ్ సూర్య తిలక్. సూర్యరశ్మి తిలకంగా పడడాన్నే వాళ్ళు సూర్య తిలక్ అని పిలుస్తున్నారు. Because it involves the sun rays directly touching the forehead of the deity, creating a divine atmosphere within the temple premises. So obviously మనం ఇంతకు ముందు మామూలుగా ఇతిహాసాల్లోనూ గాథల్లోనూ కథల్లోనూ వింటూ ఉండేవాళ్ళం, సూర్యుడి యొక్క రశ్మి నేరుగా దేవుడి యొక్క విగ్రహం మీద పడేది, లేదు దేవుడి యొక్క పాదాల వద్దకు చేరేవి అని. కానీ ప్రజెంట్ జనరేషన్లో చాలామందికి అది ఎలా ఉంటుందో తెలియదు. దే మైట్ హ్యావ్ హర్డ్ అబౌట్ స్టోరీస్ అండ్ ఆల్ ఆఫ్ దట్, బట్ హియర్ ఈస్ ద వెరీ లైవ్ ఎగ్జాంపుల్ ఆఫ్ దట్. సో సూర్యుడి యొక్క రశ్మి నేరుగా, అండ్ రిమెంబర్ ఇది స్ట్రైట్గా రావట్లేదు. గుడి యొక్క 3వ అంతస్తు నుండి సూర్య రశ్మిని గర్భగుడిలో ఉన్న, లేదు ఏదైతే శాంక్టోరమ్ అని పిలుస్తామో అక్కడ ఉన్న ఆ బాలరాముడి యొక్క విగ్రహం నుదుటి మీద పడుతోంది. దాట్స్ హౌ స్పెషల్ ఇట్ ఇస్. ద సూర్య తిలక్ మెకానిజం వాజ్ క్రియేటెడ్ బై ద రీసెర్చర్స్ ఫ్రమ్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ. సో ఐఐటి రూర్కీ అలానే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్కి సంబంధించిన శాస్త్రవేత్తలు అందరూ కూడా కలిసి ఎన్నో నెలలు శ్రమించి సూర్యుడి యొక్క రశ్మి ప్రాపర్గా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా సూర్య తిలకం రూపంలో బాలరాముడి యొక్క విగ్రహం నుదుటి భాగానికి ఏ విధంగా చేరాలని ఎంతో రీసెర్చ్ చేసి వాళ్ళు ఈ మెకానిజం ఎస్టాబ్లిష్ చేశారు ఈ గుడిలో. ఆన్ ఎ స్పెసిఫిక్ డే విచ్ ఇస్ రామ్ నవమి at exactly 12 noon, the sunlight illuminates the forehead of Ram Lalla, the deity residing in the temple's sanctum sanctorum, అంటే గర్భగుడి అనమాట. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇప్పటి నుండి అంటే నిన్న ఏప్రిల్ 17 రాబోయే సంవత్సరం నుండి ప్రతి శ్రీరామనవమి పండుగ నాడు మధ్యాహ్నం 12 గంటలకు 3 నుంచి 3:30 నిమిషాల పాటు ఆ కార్యక్రమం చోటు చేసుకుంటుంది. సో ఇది ఎలా అంటే ఒక సూర్యగ్రహణం, ఒక చంద్రగ్రహణం జరుగుతూ ఉన్నప్పుడు మన ఇంజనీర్గా చాలా ఎక్సైట్మెంట్తో చూస్తూ ఉంటాం. ఇన్ ద వెరీ సేమ్ వే ఇప్పటి నుంచి ఎప్పుడు శ్రీరామనవమి జరిగినా సరే ప్రతి శ్రీరామనవమి నాడు మధ్యాహ్నం 12 గంటలకు 3 నుంచి 3:30 నిమిషాల పాటు ఈ అరుదైన దృశ్యం చోటు చేసుకుంటుంది. సో డోంట్ మిస్ ఇట్ ఫ్రమ్ ద నెక్స్ట్ టైమ్ ఇఫ్ యూ ఆల్రెడీ హ్యావ్ మిస్డ్ ఇట్ నౌ. దిస్ ఫినామినా లాస్ట్ ఫర్ డ్యూరేషన్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 2 to 2.5 minutes. మీరు అనొచ్చు ఇప్పుడే కదా 3 to 3.5 minutes అన్నారు, మళ్ళీ ఇక్కడ 2 to 2.5 minutes అంటారు ఏంటి అని. ఇట్ డిపెండ్స్. ఎందుకనంటే ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే వాళ్ళు సన్ని ఈస్ట్ టు వెస్ట్ కన్సిడర్ చేయట్లేదు, సౌత్ టు నార్త్ ఈ డైరెక్షన్లో కన్సిడర్ చేస్తున్నారు. సో కన్సిడరింగ్ ఆల్ ఆఫ్ దట్ వాళ్ళకి ఎంతవరకు ఫీజిబిలిటీ ఉంటే అంతవరకు దాన్ని డెపిక్ట్ చేస్తారు. సో 2 to 2.5 minutes విల్ బీ ద మినిమం. కనీసం 2-2.5 నిమిషాలు అయితే ఉంటుంది, మ్యాక్సిమం 3 నుంచి 3.5 నిమిషాల పాటు ఉంటుంది అనమాట. సో దాన్ని జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ద apparatus consists of a gearbox fitted with reflective mirrors and lenses. Now this is the most crucial part. ఇక్కడ మీరు ఆ ప్రాసెస్ని గమనిస్తే కనుక ఈ సూర్య తిలక్ మెకానిజంని పేరుగా పెట్టేశారు.
సో ఇన్స్ట్రుమెంట్ ఏదైతే వాళ్ళు ఉపయోగించారో దానికి సూర్య తిలక్ మెకానిజం అని పేరు పెట్టారనమాట. ఇన్ షార్ట్ దీన్ని STM అని కూడా పిలుస్తున్నారు. ఈ STMలో 4 మిర్రర్లు 4 లెన్సెస్ ఉన్నాయి. మిర్రర్ ఏం చేస్తుంది? లైట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. లెన్స్ ఏం చేస్తుంది? లైట్ని రిఫ్రాక్ట్ చేస్తుంది. అలా 4 లెన్స్ను ఉపయోగించి 4 మిర్రర్లను ఉపయోగించి 3rd ఫ్లోర్లో సన్లైట్ని తీసుకుని గర్భగుడిలో ఉన్న బాలరాముడి యొక్క విగ్రహం నుదుటి మీద లేదా నుదుటి భాగాన ఆ లైట్ పడేలాగా వాళ్ళు అరేంజ్ చేశారనమాట. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇట్ ఈజ్ ఇన్ ద సౌత్ టు నార్త్ డైరెక్షన్, నాట్ ఇన్ ద ఈస్ట్ టు వెస్ట్ డైరెక్షన్. ఇట్స్ పర్పస్ ఈస్ టు రిఫ్లెక్ట్ సన్ రేస్ ఫ్రమ్ ద 3rd ఫ్లోర్ నియర్ ద శిఖర. అంటే గుడి యొక్క గోపురం ఏదైతే ఉందో, శిఖరం ఏదైతే ఉందో అది 3వ అంతస్తులో ఉంది. అక్కడ నుంచి గర్భగుడిలో ఉన్న సాక్టమ్ సంక్టోరం ఏదైతే ఉందో అక్కడ వరకు ఆ లైట్ వస్తుందన్నమాట. ఒకవేళ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ సూర్య తిలక్ మెకానిజంకి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ విధమైన ప్రశ్న అడగవచ్చు మనం జాగ్రత్తగా గమనిస్తే, ఇటీవల సూర్య తిలక్ మెకానిజంని ఏ దేవాలయంలో నిర్వహించారు, ఎన్ని గంటలకి నిర్వహించారు? 12 గంటలకి. అలానే ఈ సూర్య తిలక్ మెకానిజానికి సంబంధించి అభివృద్ధి చేసింది ఎవరు? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ, అలానే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ కూడా. అలానే 4 మిర్రర్లని 4 లెన్స్ని యూస్ చేశారు. ఒకవేళ సెంటెన్స్లో 2 మిర్రర్లని 2 లెన్స్ని యూస్ చేశారంటే తప్పు అవుతుంది. సో సూర్యరశ్మి 3వ అంతస్తులో ఉన్న ఆల్మోస్ట్ శిఖర ప్రాంతం నుండి గర్భగుడిలో ఉన్న బాలరాముడి విగ్రహం వద్దకు చేరుస్తారు. ఎస్, అది కరెక్టే. సో ఇట్లా వీటికి సంబంధించి ఏదైనా ప్రశ్న అడగచ్చు. బట్ ఏదేమైనా దట్స్ ఆల్ అబౌట్ ద సూర్య తిలక్ మెకానిజం. ఇట్స్ రియలీ అ వండర్ టు సీ. అట్ ద వెరీ సేమ్ టైం మనం మామూలుగా కథలు ఇతిహాసాలు వింటూ ఉంటాం. నౌ ఇట్ హ్యాస్ కమ్ ట్రూ. సో ఈ అరుదైన ఘట్టాన్ని అట్లీస్ట్ ప్రస్తుతానికి ఎవరైతే చూడలేకపోయారో నిన్న 12 గంటలకు జరిగినప్పుడు వాళ్ళందరూ ఇంటర్నెట్లో చూసి నెక్స్ట్ టైం నుంచి వీలైతే లైవ్లో చూసి లేదా అప్పుడు జరుగుతున్నప్పుడు లైవ్ టెలికాస్ట్ ఏదన్నా ఉంటే కనుక దాంట్లో చూస్తారని ఆశిస్తున్నాను. సో ఈ విధంగా ఇక్కడితో ఇవాళ స్పెషల్ కరెంట్ అఫైర్ సూర్య తిలక్ మెకానిజం ముగుస్తుంది. సో ఇప్పుడు చూసారు కదా, స్పిరిచువాలిటీ, డివైనిటీ, సైన్స్, లాజిక్, దే ఆల్ గో టుగెదర్. సో ఏది ఏమైనా సరే, సో ఈ అరుదైన దృశ్యానికి సంబంధించిన పూర్తి సమాచారం మీతో పాటు మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా దీని గురించి తెలిసేలా చేస్తారని అనుకుంటున్నాను. మీరు TSPSCకి సంబంధించి కానీ, EPPSCకి సంబంధించి కానీ, Group 1, Group 2, Group 4 ఇలాంటి పరీక్షలకి ప్రిపేర్ అవుతూ ఉంటే కనుక మీరు ఉన్న ప్లేస్లోనే ఉంటూ హ్యాపీగా, కన్వీనియంట్గా, కంఫర్టబుల్గా ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే వెంటనే అప్టేక్ జాబ్స్ యాప్ని మీ గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకుని ఈ ప్రిపరేషన్ కొనసాగించవచ్చు. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.